తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ ముగిసింది. ధరణి సమస్యలు, మార్పులు, చేర్పులపై చర్చించింది. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ చైర్మన్ కోదన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ కీలకమైన సమస్య విషయంలో చాలా వేగంగా అడుగులు వేసిండ్రు. ఒక సమావేశం వారి అధ్యక్షతన సంబంధిత మంత్రులతో జరిగింది. అది అందుకే నేను మీతో మనవి చేసేది, ఈ సమస్య పరిష్కారానికి ఇది రెండవ మీటింగే. ఈ రెండవ మీటింగ్లో మాకుండే సమాచారం మాకుంది. వీరు చట్టాలలో చాలా ప్రావీణ్యత ఉంది, వీరు అధికారిగా పనిచేసిన వీరికి అనుభవం ఉంది. ఆ కమిటీలో ఉన్న రేమండ్ పీటర్ గారికి సిసిఎల్ఏగా అనేక పదవులలో వారు ఉన్నారు, వారికి అపారమైన అనుభవం ఉంది. ఇంకొక మధుసూదన్ గారికి, వారు జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయిన వారికి అనుభవం ఉంది. కాబట్టి ఈ కమిటీ పైన, ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. తొందరగా ఏవైనా పొరపాట్లు జరిగితే, ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ గతంలో లాగా ఇబ్బందులు రైతాంగానికి రావద్దు అనే అభిప్రాయంతోనే మేము చాలా క్షుణ్ణంగా గత ప్రభుత్వాలు భూముల రికార్డులు అన్నీ కూడా సేకరించి, ఇంకా ఈరోజు పూర్తిగా సమావేశం కంప్లీట్ కాలే, మళ్ళీ ఒక సభ్యుడికి ఏదో పని ఉండడం వల్ల మళ్ళీ మండే నాటికి వాయిదా వేసుకున్నాం. మండే రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మీ ముందుకు సిసిఎల్ఏ ఆఫీసులో రేమండ్ పీటర్ గారు కానీ, సునీల్ గారు కానీ, నేను కానీ, లచ్చిరెడ్డి గారు కానీ, మధుసూదన్ గారు కానీ ఆ రోజు మీ ముందు చాలా వివరంగా మేమేం చేయబోతున్నాం, ఏం తప్పులు జరిగింది అనేది రైతాంగానికి తెలిసే విధంగా, ఏ విధమైన దాపరికం లేకుండా మండే నాడు ఒక పత్రికలతో మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు ఎజెండాలో, అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్న ఏం కావాలో అడిగితే కొంత మేరకు వచ్చినాయి, దాని మీద మాట్లాడుకున్నాం. మీరు దయచేసి, నేను ఎందుకు మాటికి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఫస్ట్ మీటింగ్ తర్వాత కొన్ని పత్రికలలో మేం మాట్లాడింది రాకుండా ఇతర విషయాలు కూడా ప్రస్తావనలు తీసుకొచ్చినాయి. అది మంచిది కాదని మీకు ఆ రోజు నేను దండం పెట్టి చెప్పిన. ఇది దానివల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళకి రాంగ్ మెసేజ్ పోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ కూడా, నాకు బాగా పత్రికల వాళ్ళు కూడా, మీరందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీకు కూడా సమస్యలు ఉన్నాయి. నేను గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు అనేక మంది పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా మా ఊర్లో నా భూమి నా సమస్య అని అనేకమైన విషయాలు చెప్పాను. ఇది ఎవరిని వదిలిపెట్టలే. అందువల్ల దయచేసి మీరు సోమవారం వరకు మేమేదైతే చెప్తున్నామో అంతవరకే మీరు పరిమితమై రాయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, నిజంగానే ఆసక్తి ఉంటుంది, మీకు ప్రజలకి తెలవాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సోమవారం నాడు పూర్తి వివరాలతో పూర్తి కమిటీ అందరం కూడా కూర్చొని మీ ముందు మాట్లాడతాం. చాలా